అందరికీ నమస్కారం. మహాన్యూస్ నిర్వహిస్తున్నటువంటి రౌండ్ టేబుల్ మాకి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మహాన్యూస్ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ రౌండ్ టేబుల్ ఉద్దేశం, ఈ రౌండ్ టేబుల్ లక్ష్యం, అసలు ఏం జరిగింది, ఈ మదనపల్లి డివిజన్ వేదికగా ఏం జరిగింది, అసలు ప్రజాస్వామ్యం ఉందా, ప్రజల ప్రాణాలకి రక్షణ ఉందా, భూములకి రక్షణ ఉందా, అసలు ఇక్కడ ప్రజాస్వామ్యం అనేటువంటిది బతికి ఉందా అనేటువంటిది బయటికి తీసుకురావాల్సిన అంశం ఇప్పుడు మా మీద బాధ్యత ఉంది. మీడియాకంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతల్లో ఇక్కడ జరిగినటువంటి అన్యాయాలని, అక్రమాలని, దౌర్జన్యాలని బయటికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. అందుకనే మేము ఇక్కడికి వచ్చి ఈ రౌండ్ టేబుల్ని నిర్వహిస్తున్నాం. ఇక్కడికి విచ్చేసినటువంటి వాళ్ళల్లో ఎక్కువ మంది బాధితులు ఉన్నారు అనుకుంటున్నాం. వారి తరపున పోరాడుతున్నటువంటి పార్టీలు కూడా ఇక్కడికి రావడం జరిగింది అనుకుంటాం. అందరూ బాధితులు ఎంతమంది ఉన్నారు ఒకసారి చేతులు ఎత్తగలరా ప్లీజ్? అందరూ బాధితులే. అంటే ఇటీవల మేము టీవీల్లో చూసినప్పుడు ఆర్డీఓ కార్యాలయం దగ్గరికి వెళ్తే కొన్ని వందల మంది ఫైల్స్ ఎత్తుకొని అక్కడికి పోయి వాళ్ళ ఆక్రందనతో నుంచున్నటువంటి దృశ్యాలను చూస్తూ ఉంటే నిజంగా అసలు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమేనా, ఈ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు ఏర్పడినాయా అనేటువంటి ఒక ఆందోళన మాకు కలిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వారి తరపున పోరాటానికి వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పటి వరకు అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నటువంటి వారు ఇంకెంతో మంది ఉన్నారు. ప్రాణాలకు తెగించి యుద్ధం చేస్తున్నటువంటి వారు కూడా ఎంతో మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో మీ దగ్గర నుంచి చాలా క్లుప్తంగా బాధితులు ఒకరు మాట్లాడండి, బాధితుల తరపున లేక ఎవరైతే పోరాటం చేస్తున్నారో పార్టీలు వారు ఒకరు మాట్లాడండి. ఆ విధంగా క్లుప్తంగా మాట్లాడుకుంటా వెళితే ఎక్కువ మంది మాట్లాడటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కొంతమంది బాధితులైతే కింద నుంచి పైకి రాలేక కింద మెట్లు ఎక్కలేనటువంటి వృద్ధులు కింద ఉంటే అవి చూస్తూ ఉంటే నిజంగా బాధేస్తుంది. మరి వారు ఇన్ని సంవత్సరాలు ఎలా ప్రయాణం చేశారు, ఎలా తిరిగారు, ఎన్ని కార్యాలయాల చుట్టూ తిరిగి ఉంటారు అనేటువంటిది కూడా ఒక ఆవేదన కలుగుతున్నటువంటి పరిస్థితి. కావున ఒక్కొక్కరు మాట్లాడండి. మీ అందరి తరపున ఫైనల్గా మేము చెప్పేది ఏంటంటే, మీ తరపున గళం వినిపించడానికి, మీరు మాట్లాడుతున్నటువంటి ప్రతి అంశాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానీకం చూస్తారు, ప్రభుత్వాలు చూస్తాయి, అధికార యంత్రాంగం చూస్తారు. కాబట్టి మీ మెసేజ్ని చక్కగా క్లుప్తంగా మీరు తెలియజేస్తే వాళ్ళు నోట్ చేసుకుని ఏం చెయ్యాలి, ఏం చేస్తే బాగుంటుందనేటువంటి ఆలోచన కూడా ఒక కార్యాచరణకి సంసిద్ధులు అవుతాం. ఈ రోజుతోటి ఈ సమావేశాన్ని నిర్వహించి మేము వదిలిపెట్టి పారిపోం, ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి, పారిపోం. ఈ యుద్ధాన్ని మొదలుపెట్టాం. ఈ యుద్ధంలో మీ తరపున మేము పోరాడుతూనే ముందుకు వెళతాం. ఇంతవరకైతే ఖచ్చితంగా మేము చెప్పగలుగుతున్నాం. థ్యాంక్ యూ.